బజ్జీ, మిర్చి బజ్జీ. ఓకే ఓకే. యమ్మీ యమ్మీ సూపర్ అన్నాం. ఏడు చెట్టు కింద మిరపకాయ బజ్జీలు. ఓకే. సూపర్ సుర్ అన్నారు. మంచిగా ఏరి కదా ఇట్లా అనేసి దీనికి కిందికి ఇట్లా రాయాలి. ఇది కట్టేందుకు వచ్చింది చూసిరా, కట్ట రావాలి. నేను మొన్న నేర్పించాను అన్న. ఎంత నాజుగ్గా ఉందంటే అరే నీ అబ్బా. ఇది మనం ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇది పంచభూతాలు ఒకటి అగ్నిదేవునికి మనం మొదటిది. హోమాల్లో కూడా మనం వస్తుంది అగ్నిదేవుడికి అది చేస్తాం కాబట్టి ఇది మొదటిది. కాబట్టి ఈ పక్కన పెట్టేస్తున్నాం. ప్రొఫెషనల్ అన్న మేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు మా వీధిలో ఉండే వాళ్ళందరం కలిసి చిన్నగా ఒక వంట కార్యక్రమం పెట్టుకున్నాము. అయితే ఆ వీడియోని ఎందుకో మాకు షూట్ చేయాలనిపించింది. షూట్ చేస్తాము, ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనిపించింది. ఇప్పుడు మీరు చూసే వీడియో అదే. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మిరపకాయ బజ్జీలు చేయాలంటే శనగపిండి జల్లెడ పట్టుకోవాలి. కొన్ని మిరపకాయలు తీసుకోవాలి. దాని తోకలు ఈకలు కట్ చేసుకోవాలి. ముక్కులో 2 నోట్లో 1 పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పటికైతే ఇంతవరకే తెలుసు. తర్వాత చేస్తా అంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. చేతులకు ఆయిల్ పెట్టుకొని, ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెం చేతులు మండుతాయి కాబట్టి దానికి ఆయిల్ అనేది రెడీమీ అన్నట్టు. ఆయిల్ అనేది రెడీమీ అన్నట్టు. అంటే ఇప్పుడు మిర్చి మిర్చి మండదా, ఆయిల్ పెట్టుకుని మండుతుంది అయితే. ఓకే. ఇప్పుడు మన వాడ పెద్ద మనిషి అజయ్ గారు ఇచ్చేసిర్రు. ఈ మిర్చి బజ్జీ చేయడానికి మూల కారణం అజయ్ గారు. స్పాన్సర్ కూడా మిర్చి బజ్జీకి స్పాన్సర్ కూడా అజయ్ గారు, కన్నం అజయ్ గారు. ఈ బజ్జీ తినడానికి థమ్స్అప్ ఒకటి స్పాన్సర్ చేస్తాడు. మళ్ళీ థమ్స్అప్ నేను తెప్పిస్తుంది. రగన్న వీడియోగ్రాఫర్ కెమెరామ్యాన్ రగన్న గారు మిర్చి మంచి దొడ్డు ఉన్నాయి. మిర్చి బజ్జీ ఏరినాం. ఎట్లుంటది అన్న, నన్ను పంపించిందంటే దాన్ని న్యాయం చేసుకొస్తాం అన్న. శనగపిండిలో తగినంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి వేరే మసాలా ఉంటది. కొంచెం ఓమా, తగినంత ఓమా వేసుకోవాలి. ఓమా ఎందుకంటే మనకు దగ్గు రాకుండా ఉండడానికి కొన్ని ఆయుర్వేదంగా పనిచేస్తుంది కాబట్టి ఓమా అనేది బాగా పనిచేస్తుంది మనకి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్న కష్టజీవి అసలే చూసామన్నా, కష్టపడేది నా తీసామన్నా. ఫస్ట్ నీళ్ళే ఉంటుంది అంతేనా? అదే నూనె కావచ్చు, నీళ్ళు కావాలి అన్న. తినేసోడా కానీ ఇట్లా కానీ ఈ మిర్చిలు ఎందుకు వచ్చినావు కార్తీక్? అది వాటర్ ప్రూఫ్ అన్న. అయ్యో పోతుందా? అనండి. ఎవరు పట్టుకుంటారు? ఉప్పెట్లుంది ఇవన్నీ షేప్ లేని కొంచెం ఉంచి, షేప్ లేని పోయి షేపు ఆకారం చూసి మంచిగా ఉన్నాయి. మనం ఏదైనా ఓకే సూపర్ కలిపి నేనే వస్తలేను అన్న. నీది నీకే ఉంటది కదా. స్పెషల్ అన్న. పడిపోయి ఇప్పుడు పిండితే ఎట్లా? అందులో పొయ్యిలా చట్ ఎగురుతుంది కదా మరి. పిండి ఉంటుంది అన్న. కాదు నిమ్మకాయ ఇంట్లో పోయినాడు. ఇప్పుడు ఒక చిన్న గిన్నె ఈ యొక్క పులుపు వల్ల కారం తగ్గిద్ది, టేస్ట్ ఎక్సెల్ ఉంది, బాగుంటుంది. నిమ్మకాయ తర్వాత మీద ఉన్న గింజలు పోతాయి, నిమ్మకాయ కూడా పడుతుంది. అంటే చింతపండు పెట్టి ఆ టేస్ట్ వస్తుంది. ఇది క్రిస్పీగా వస్తాయా రావా? సూపర్ వస్తుంది. అందాజు తెలియడానికి. అవును, మనకు అది రఫ్ లెక్క. చేతిలో ఎంతకి ఎంత వేయాలనేది మంచిగా మెజర్మెంట్ తెలుస్తుంది. విస్కర్ తీసుకో. నిన్న నేను థమ్స్అప్ కే నా బండి మర్చిపోయినా. నేను బాబు ఏంటి మమ్మీ ఎవడీడు?
మంట పెట్టి ఇట్లా నంబర్ 1. అది ఎంత అంటు పెడదామని అంటుకోదు. అంటుకున్నంత సేపు మంట పెట్టి ఇట్లా ఇక నంబర్ 1 పర్సన్ ఈయనే వస్తాడు ఇప్పుడు. ఫస్ట్ టైం మేము వంట ప్రయత్నం చేస్తున్నాం. మన వాళ్ళగా చేస్తున్నాం. దేవుడా క్షమించాలి ఏమైనా తప్పు ఉంటే. ఫస్ట్ మంట పెట్టి ఇట్లా ఫస్ట్ మంట పెట్టి ఇట్లా ఫస్ట్ ఏంద్రా దాని ఇసురుకి ఇట్లా దాన్ని నేను దాని మీద చేయి కత్తది నీ ఇట్లా ఇసురాలు వెళ్తే ఎప్పుడైనా గుర్తు వెలిగిందా? మంట మండుతుంది. ఆయిలేనా చేస్తున్నా. సూపర్ సుర్ 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 అన్నారు. నీరికి ఉండాలి కాదు మంచిగా 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 ఏరి పిండి మంచిగా పెట్టు. పిండి మంచిగా ఉంటే బాగుంటుంది. ఒకసారి 10 వేస్తే 10 సార్లకు అయిపోతుంది. 2 సార్లు కదా ఒకసారి కదా 2 సార్లు బాగా కాలింది కాబట్టి దాంతో సైజ్ బాగుందా? సూపర్ ఉంటుంది. సైజ్ అయితే మస్తు. పిండి తక్కువ మనం ఏం చేయలేదా సైజు అన్న అంత మాదే అంటే పిండి కలిపింది పోనీ అలా మాల్ మసాలా వేసి పోనీ చేయాలి నేను. ఇప్పుడు అది పెడతాం మళ్ళీ ఇలా పెట్టు. లేదు ఆ ప్లేట్లే అన్న. సైజు సూపర్ ఉంది. మళ్ళీ కావాలా? సెకండ్ టైం మళ్ళీ కలుస్తాం అంతే కదా. 10 20 మళ్ళీ ప్లేట్లు ఎందుకు వేసినావు? పేపర్ వేసినాం కదా ఇందులో వేస్తే ఇందులో వేయని. ఓకేనా పిండి పిండి మంచిగా ఉండాలి. మిర్చి కనబడాలి కొంచెం బయటికి కనిపిస్తుంది. కానీ చూడన్న ఫస్ట్ ఇప్పుడు సమోసాలు తెచ్చు లేదు దాన్ని అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుడే మనమే చేసుకుంటాం. 500 పెట్టుడు కొత్తగా ఆనికి ఎందుకు 1100 1500 ఇచ్చుడు అంతే కదా. ఇరిగింది అందరు వస్తారా? ఫ్రెండ్స్ మాకేమో ఇంట్లో మా భార్యలు ఏమైనా పని చెప్తే ఒక్క పని కూడా చేయబుద్ది కాదు. కానీ ఇప్పుడేమో ఎందుకో సరదాగా మిర్చీలు చేయాలనిపించింది. దానికోసం ఇగో ఇంత పెద్ద సెటప్ ఇప్పుడు కావాలని. ఫస్ట్ ఇట్లా ఉన్న మిరపకాయ సెకండ్ టైం బజ్జీ అవడం వల్ల ఇలా అవడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. క్యూట్ గా ఎంత నాజుగ్గా ఉందంటే నోట్లో వేస్తే కరిగిపోయే ఎట్లా ఉంది కరిగిపోవడం అంటే మిర్చి నాజుగ్గా ఉందా? మిర్చి నాజుగ్గా ఉన్నది. తెచ్చింది మేమే ఏరి తెచ్చింది అక్కడ మేము అంత కష్టపడి మిర్చీలు మాకు కరెక్ట్ మిర్చీలు అంత పర్ఫెక్ట్ గా రావాలని దాన్ని ఏరి పర్ఫెక్ట్ గా అన్ని మిర్చీలు ఒకే సైజ్ తో ఏరి పట్టుకొని వచ్చిన తెస్తేనే అట్లుందంట. మేము కలిపింది లేదు వేసింది లేదు. నో 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 నో. ఓకే హ్యాపీ. అది కూడా అందులో మనదాన్ని పెట్టాను ఇక పట్టదు అన్నది పట్టిద్దాం. రైట్ సెట్ చేసినాం అయిపోయింది. సెకండ్ టైం కాలిస్తే మిర్చి అనేది కడక్ 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 రావాలి. ఇంకొంచెం బ్రౌనిష్ రాని కారం రాదు మళ్ళీ మాకు. ఇంకా ఇట్లా ఓపెన్ ఉంటే మిర్చి బాగా కాలినప్పుడే అది ఓపెన్ అవుతుంది. అవును. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇట్లా ఉండాలి. అందుకే పంపాలన్నా మమ్మల్ని పంపాలి. కలుపుద్దు. మందుకైనా విందుకైనా పూర్తి గట్టిగా ఉండొద్దు, పూర్తి మెత్తగా ఉండొద్దు. పిండి కూడా బాగుండాలి. కొంచెం పడితేనే బాగా వస్తుంది.
అది కలపడం దాన్ని బట్టి ఉంటుంది. అయినా ఓకేనా అయిపోయిందా? చూడన్నా సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. చిన్న చిన్న మాట్లాడలే కొద్దిగా రోస్ట్ గా అనిపిస్తే మంచిగా అనిపించింది కానీ బయట తీసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. బయట తీసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఆయిల్ కింద అయితే ఆయిల్ కావాలంటే మనకి పెద్దది కావాలి కాక. ఇంకేం లేవు కొంచెం ఒక 2 నిమిషాలు అంతలో పెట్టి అట్లా పట్టుకోవాలి. మిర్చి ఈ కలర్ రావాలా? అన్న హై ఫ్లేమ్ పెట్టుడా కొద్దిగా, ఎందుకంటే చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. మిర్చా గ్యాస్ గ్యాస్ కొంచెం పెట్టాను. మొత్తం పోతుంది అయితే మటేనా? ఈ పక్క మిక్స్ చేసేటప్పుడు ఇది ఇటు కట్ చేసిన వాడికి ఇట్లా ఓపెన్ చేసుకుంటే మంచి ఉబ్బుద్ది అన్నమాట. ఇది కట్ చేసింది కదా, ఇట్లా అనేసి దీని కిందికి ఇట్లా రాయాలి. ఇది కట్ దిక్కు వచ్చింది చూసారా, కట్ట రావాలి. నేను మొన్న నేర్పించాను అన్న. ఇది మనం ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే ఇది పంచభూతాలు ఒకటి అగ్నిదేవునికి మనం మొదటిది. హోమాల్లో కూడా మనం అగ్నిదేవుడికి అది చేస్తాం కాబట్టి ఇది మొదటిది, కాబట్టి ఈ పక్కన పెట్టేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మిర్చిలోకి ఉల్లిపాయ మంచింగ్ అంట. ఇక మంచింగ్ కోసం అని చెప్పేసి మన వాళ్ళు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు, చూడండి. బాగా ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం చేసినా కూడా మిర్చీలు చాలా మంచిగా ఉన్నాయి. సూపర్ మిర్చీలు బాగున్నాయి. చూపి మంచిగా చూపి అవి. ఇగో ఆమె కూడా నేను ఇస్తాను, ఆమె కూడా ఒకటి ఇచ్చేస్తాను. ఏం కాదు. పోవాలి అంతే. ఏమంటారు చూడాలి. జస్ట్ మంచిగా కూర్చో. వెనక్కి జరుగు, ఇంకా జస్ట్ వెనక్కి జరుగు. జీతో జస్ట్ ఎవరో ఉల్లిగడ్డ మేడి చెట్టు కింద మిరపకాయ బజ్జీలు. టేస్ట్ ఏమైంది? ఎవరు చెప్పట్లే. టేస్ట్ ఎట్లుంది? బాగుందా? ఫస్ట్ బజ్జీని గట్టగా చేసి ఇది కాదా దీని మీద దాని మీద అందులో లోపల వేయాలి మిర్చి, అవి ఉల్లిపాయలు ఇట్లా మీద పెట్టుకోవాలన్నా, ఇట్లా కనిపించాలి. ఇటు చూడు రగన ఇది సూపర్ అంతే కాదే. ఓకే. ఆయన చేస్తే నా చేతులు తీసి అలా వాడేసుకుని పెద్ద నాకు ఇచ్చి. సరే ఒక్కసారి అందరు కలిసి ఒకటేసారి. అజ్జు తింటేనే ఉన్నాడు. నువ్వు రివ్యూ ఎప్పుడు ఇస్తావు? బజ్జీ, మిర్చి బజ్జీ. ఓకే యమ్మీ సూపర్ అన్నాం, మస్తున్నది టేస్ట్. బజ్జీ నా ప్లేట్ ఇది కొద్దిగా అన్నీ చేయాలి. సూపరా? చెప్తున్నాడు సాస్ బజ్జీ లోపల పెట్టగలింది, సూపర్ కాడింది. మనం హోటల్ పెట్టుకోవచ్చా? 100%. అలా అంటలేరా? బజ్జీ పిండి కలుపుడు కాడు ఉంటుంది. రాజుబాయ్ చెప్పి నీ రివ్యూ చెప్పు. సూపర్. ఓకే, ఎవరో కనబడతలేదు. ఓకే.